అనే భగవత్ స్వరూపం ఒకటేనని శ్రీ శ్రీ మదనానంద సరస్వతి స్వామి అన్నారు. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హరియాలయంలో శ్రీ రుద్ర సూక్తం పారాయణం మరియు మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. స్వామీజీ హరియాలయానికి విచ్చేసి మూల విరాట్కు హారతులు ఇచ్చి అనంతరం భక్తులకు ఉద్దేశించి మాట్లాడారు. సత్సంగంలో ఎన్ని విషయాలు మననం చేసుకున్నామో ప్రతి ఒక్కరూ విన్న విషయాలను అదే రోజుకు పరిమితం చేయకుండా ఆచరణలో ఉంచుకోవాలని అన్నారు. భగవంతునిపై పూర్ణ విశ్వాసం ఉంచినప్పుడే భగవత్ సాక్షాత్కారం ఉంటుందని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు స్వామీజీ. अश्विनो भा बृहस्पतिर्धे నిర్వహించుకోగలిగినాము. దానికి నాకైతే ఒకటే కారణం కనిపిస్తుంది. వారం రోజుల ముందు మేము మీటింగ్ పెడితే సంఘంలో అందరూ ఎవ్వరూ కూడా నేను చెయ్యను అనకుండా ప్రతి వాళ్ళు హరియంగా గోవిందపల్లి గారు కొరత వాళ్ళు కూడా వచ్చి మేముంటా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం, ఇది ఏ ఒక్కటి కాదు, ఇది మన ఇంటి పని అంటూ ఈరోజు ముందుకు వెళ్ళడం చాలా ఆశాధికం. అదేవిధంగా చేస్తే వారి యొక్క సంకల్పంలో స్వామి వారి యొక్క సంకల్పంలో రుద్రసూక్త కోటి రుద్రసూక్త మనకు చెప్పాలని చెప్పి వారిని వేడుకుంటున్నాను. మా అన్నయ్య గారైనటువంటి వెంకటేశ్వర శర్మ గారు రచించినటువంటి గ్రంథాలను ఉన్న వారికి ఈ పూట సత్కారంగా స్వామివారితోని ఈ దేవాలయ చిత్రాన్ని స్వామివారి ఎక్కడున్నా కానీ స్వామివారి దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను చైతన్య స్వరూపం, అనిర్వచనీయమైన చైతన్య స్వరూపం. మన జగిత్యాల పట్టణంలో ఎక్కడో ఉన్న బొడ్డురాయి దగ్గర నుంచి ఇక్కడ ఎప్పుడో నిలబడ్డ దేవుని వరకు ఏ గల్లీలో ఎవరి ఇంట్లో ఏ పేరుతో ఉన్నా, ఏ లాకెట్ రూపంలో ఉన్నా, ఏ గ్రంథరాజ రూపంలో ఉన్నా, ఏ తల్లిదండ్రుల రూపంలో ఉన్నా, ఏ అత్తామామల రూపంలో ఉన్నా చైతన్యం ఒకటి. అదే చైతన్యం ఇక్కడ దేవతా స్వరూపమైనటువంటి బ్రాహ్మణోత్తములు, అతిథి బ్రాహ్మణోత్తములు, అమ్మలు, పిల్లలు, వివిధ రంగాల్లో నిపుణులైన వాళ్ళు ఇక్కడ కనపడుతున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. అందరికీ విధించేటువంటి వృత్తిలో ఉన్న విలేకరుల బృందం కనబడుతున్నది. అందరికీ వినిపించే వృత్తిలో ఉన్న మైకువాళ్ళు కనబడుతున్నారు, పనివాళ్ళు. ఆలోచన చేయండి, ఎవరు ఎన్ని మంచి విషయాల గురించి మాట్లాడినారో ఆలోచన చేయండి. ఏది మంచి అనేది మొదలు తెలుసుకోవాలి.
ఇక్కడంతా పెద్ద మనుషులు అంటే జగిత్యాల పట్టణానికి ఒక పెద్ద పేరు. నా పూర్వాశ్రంలో చాలా చిన్న తరం నుంచి కూడా అభివృద్ధి తెలిసి కొంత పెద్ద వర్గే వరకు కూడా నేను ప్రతి సంవత్సరం జగిత్యాల చంద్రమౌళి శాస్త్రి గారి యొక్క భాగవత ప్రవచన విన్నవాడిని నేను. అందుకని జగిత్యాల నాకు సంబంధం ఉంటుంది. ఆ తర్వాత మరి రామమందిరం వాడే కాబట్టి వెంకటేశ్వర శర్మ గారితో ఆ అనుబంధం లేదు. మీ అందరితో అనుబంధం లేదనే అభిప్రాయం లేదు. అణువంత కూడా అనుమానం లేకుండా మీ అందరితో నాకు అనుబంధం ఉంది. మనం సత్సంగము అంటే ఒక సత్ అనే పదం ఎప్పటికీ వింటుంటాము. సత్తు చిత్తు ఆనందం ఏమనంటే సచ్చిదానందం అనే పదాన్ని వింటుంటాం. అసలు సత్ అంటే ఏమిటో, సత్సంగం అంటే ఏమిటో, సత్ అంటే ఏమిటి అనేది మనం విచారణ చేస్తున్నాం. సత్ అంటే సర్వత్రా వ్యాపించి ఉంది. చక్కెర నిండా తీయదనం, చక్కెర నిండా తీయదనం ఎట్లుందో ప్రపంచం నిండా పరమాత్మ అక్కడ ఉండడం తెలుసుకోవడమే సత్యం. తీయదనానికి సపరేషన్ లేదు. ఆ షుగర్ పార్టికల్కు ఈ స్వీట్నెస్కు దేర్ ఇస్ నో డిఫరెన్స్. మనం విడదీసి చెప్పలేము, విడదీయలేము. అటువంటిదే ప్రపంచంలో ఉన్నటువంటి పరమాత్మ. విష్ణు సహస్రనామాల్లో ఉంటారు విశ్వం, విష్ణువు అంటారు. మొదలు విశ్వస్వరూపమైనటువంటి వాడు వ్యాప్నవతి విష్ణువు, సమస్త ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇటువంటి వాటి గురించి చర్చించుకుంటే అంటే ఇక దేవుడు తప్ప వేరే చర్చించకూడదు అని నేను చెప్పిన. వెంటనే మీకు ఏం చెప్పినా దేవుడు అంటే ఎక్కడ ఉంటాడో కూడా చెప్పిన. అంటే మనం చర్చించవలసిన అంశం ఏమిటి? భగవత్ స్వరూపమైనటువంటి అంశం. అంటే పనికిరాని అంశం గురించి ఎక్కడ ప్రశ్నించినా, ఎక్కడ చర్చించినా అది పనికిరాని ప్రశ్న, పనికిరాని చర్చ. కాబట్టి పనికి వచ్చే పని మనం చెయ్యాలి. పనికి వచ్చే పని ఏమిటి అంటే ఏదైతే మనను ఉద్ధరించుకుంటూ ప్రపంచాన్ని ఉద్ధరిస్తూ మళ్ళీ పునరావృత్తి రహితంగా జన్మను సార్థకం చేసుకుంటామో ఆ పని మాత్రమే పనికి వచ్చే పని. బాగా జ్ఞాపకం తెలిసిన అంశమే. అది ఎలా, ఏ విధంగా అంటే ప్రతి వ్యక్తి దీనికి వేదం చదువుకో అన్నా, పురాణాలు చదువుకో అన్నా, శాస్త్రం చదువుకో అన్నా,